ఇప్పుడు ఈ చూసే వెరైటీ RNR 15048. ఇది రాజేంద్రనగర్ యూనివర్సిటీ సైంటిస్టులు కనిపెట్టింది ఈ వెరైటీ. ఇది 125 రోజుల పంట. దీనికి ఏ తెగులు రాలేదు, కానీ ఒక స్టెంబోర మాత్రం కొంచెం అక్కడక్కడ వచ్చింది. ఇది కెమికల్ లేకున్నా చాలా మంచిగా వండింది. మరి ఇది అన్ని విధాల మన తెలంగాణ జిల్లాలో, మన నిజామాబాద్ జిల్లాలో మంచి తట్టుకునే వంగడము. ఈ వెరైటీ చాలా బాగుంది. అందరు రైతులు కెమికల్ లేకుండా పండించుకొని తింటే కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారని నేను ఇక్కడ వేసి చూసినా చాలా సక్సెస్ అయింది. ఇన్ని కృష్ణ, ఇది చాలా సన్న రకము. దీని వయస్సు 135 రోజుల పంట. దీన్ని దాదాపు 8 సంవత్సరాల నుంచి కష్టపడి పాతకాల వంగడాలలోకి వెళ్ళి తీసి మంచి వెరైటీ సేకరించి దీన్ని తయారు చేస్తూ దీన్ని ఇంతవరకు ఇదివరకే 4 రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది విత్తనాలు. ఇది నా చౌడు రాయడి భూమిలో వేసిన ఈ పూర్తుంది. ఇది కెమికల్ లేకుండా ఇదే వడ్లు వేరే రాష్ట్రాలకు ఇస్తే వేరే జిల్లాలలో చాలా బ్రహ్మాండంగా వస్తుంది వెరైటీ. మంచి గోల్డ్ కలర్, చాలా నాణ్యతగా ఉన్నదని రైతులు కూడా నాకు చెప్పడం జరుగుతుంది. మరి చాలా మంచి వెరైటీ, మందులు లేకుండా వండుతుంది వెరైటీ. ఈ వెరైటీ ఇది కూడా 135 నుంచి 140 రోజుల పంట. దీని పేరు పర్పుల్ రైస్. ఈ బియ్యపిత్తు ఎట్లా ఉంటాయంటే సగం బియ్యపిత్తు నల్లగా, సగం బియ్యపిత్తు ఎర్రగా ఉంటుంది. ఇది సెంటెడ్ వెరైటీ. మా పొలంలో తాకత లేకపోవడం వల్ల వాజీ పెరిగింది. ఇదే వడ్లు వేరే రైతులకు ఇచ్చిన అలా షౌక భూమిలో చాలా ఎత్తు పెరిగింది, చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి దీని విలువలు ఏంటంటే ఇందులో ఈ అన్నంలో, మనం బియ్యం పోసిన అన్నంలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, ఫైబర్, కాపర్, కెరోటిన్, పాలిఫినాల్స్ అనే ప్రోటీన్లు చాలా సమృద్ధిగా ఉంటాయి. ప్లస్ కలర్ బియ్యం ఇవి. మరి కలర్ బియ్యంలో ఏముంటాయంటే అంతోసైనిస్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీబయాటిక్ గోళీ లెక్క పనిచేస్తుంది ఈ అన్నము. ఈ అన్నం తింటే కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతున్నాయి. చాలా తిన్నవాళ్ళు కర్ణాటకలో చెప్తున్నారు నరాల బలహీనత కూడా తగ్గుతుంది. ఈ అన్నం క్యాన్సర్తో కూడా పోరాడే గుణం ఉన్నది. ఇది కర్ణాటకలో 17,000 క్వింటల్ బియ్యం అమ్ముతున్నారు. ఇది చాలా బ్రహ్మాండమైన వెరైటీ. ఈ గడ్డి పశువులకు వేస్తే కూడా చాలా మంచిగా తింటాయి. మరి మనం గిన్నెలో వడ్లు పోపిస్తేప్పుడు ఉనక వెళ్తుంది కదా, దీని ఉనక మాత్రము సౌందర్య సాధనాల్లో మనం సౌందర్యం కోసం పెట్టుకునే లేపనాలలో ఈ ఉనకను తయారు చేసి ఆ లేపనాలలో ఉనకను వాడతారట. అదే కాకుండా రకరకాల ఫుడ్స్లలో ఉనక వాడతారట. అంత విశిష్టత గద్ద ఈ పర్పుల్ రైస్ చాలా బాగుంది. మరి రైతులు ఇటువంటి వెరైటీలు పెట్టుకొని కెమికల్ లేకుండా పండించుకొని తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను. మన నిజామాబాద్ జిల్లాలో 35-40 సంవత్సరాల కిందట అందరూ రైతులు పండించారు ఈ వెరైటీ. అప్పుడు చాలా మంది పండిస్తుంది. మంచి సెంటెడ్ వెరైటీ. దీని విత్తనాలు కూడా ఎట్లా ఉంటాయంటే ముత్యాల టైప్ ఉంటాయి. అందుకోసమే దీన్ని ముత్యాలు, చిట్టి ముత్యాలుగా పేరు పెట్టడం జరిగింది అప్పుడు జమాన్లో. అయితే ఈ వడ్లు కూడా చూడటానికి చాలా అందం ఉంటాయి. మార్కెట్లో వడ్లే 3,500 క్వింటాలు ఉంటాయి ఇవి. మరి బియ్యం కూడా మనం తింటే పోషకాలు చాలా ఉంటాయి. ముత్యాల టైపు, వంట చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇది సెంటెడ్ వెరైటీ. దీని గడ్డి కూడా పశువులకు మంచి బలం చేకూరుస్తుంది, మంచి సువాసన వస్తుంది పశువులకు కూడా గడ్డి. మరి ఏ మందులు లేకున్నా హాయిగా వండుతుంది వెరైటీ. దిగుబడి 16 నుంచి 18 బస్తాల దిగుబడి వెళ్తుంది. మరి మనకు ఆహార రీత్యా మంచిది కాబట్టి ఈ వెరైటీ కూడా ఇంతమూలు నిజామాబాద్ జిల్లా చాలా వండించి దిగుబడులు వెళ్తలేవన్న ఉద్దేశంతో దీన్ని తగ్గించేసి ఇప్పుడు కొత్త రకాలల్లో రైతులు సాగు చేయడం జరుగుతుంది. మరి నేను ఈ పురాతన వంగడాలు ఇప్పుడు అంతా ప్రకృతి ఆరోగ్యం బాగుండాలంటే వాళ్ళు ఈ ప్రకృతి మీటింగ్లలో హైదరాబాద్లో చిట్టి ముత్యాలు కావాలని కోరితే నేను హైదరాబాద్కి వెళ్ళి కొన్ని విత్తనాలు తీసుకొచ్చి పోయిన సంవత్సరం స్టార్ట్ చేసి దీన్ని పెద్ద మొత్తంలో వండించడం జరుగుతుంది. ఇది ఎవరైనా రైతులకు అవసరమంటే కూడా నా దగ్గర వచ్చి తీసుకుపోవచ్చు. పేరు బర్మా బ్లాక్ రైస్. ఇది కూడా చాలా పోషకాలతో కూడుకున్న బియ్యము. ఇది భారతదేశంలో అక్కడక్కడ ప్రకృతి రైతులు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో చాలా పండిస్తున్నారు. దీని విత్తనాలు ఎట్లుంటాయి, దీని బియ్యం ఎట్లుంటాయంటే పూర్తిగా బొగ్గు మాదిరి ఉంటాయి, నల్లగా. మరి దీన్ని వంట వేసుకొని తింటే మనకు అన్ని విధాల మన ఆరోగ్యకి ఏం కావాలో పోషకాలు, అటువంటి అన్ని పోషకాలు అంతాయట ఇది. మరి దీని విత్తనాలు ఒక 100 గ్రాములు సేకరించి ఇది వేయడం జరిగింది. మరి వరి కూడా మామూలుగా వచ్చింది, అంత పెద్ద రాలే. కానీ ఇదే తాకతున్న భూములు వేస్తే ఇంకా మంచిగా వస్తుందని నేను అనుకుంటున్నా. ఇది కూడా చాలా బ్రహ్మాండమైన వెరైటీ. ఇప్పుడు ఇంకొక 7-8 సంవత్సరాలలో
అందరూ ఇటువంటి వెరైటీలే కావాలి, ఆరోగ్యం కావాలని కోరుకుంటారు. మరి ఇది కూడా రైతులు గమనించగలరు. దీని పేరు గోదావరి ఉస్కే నంబర్ 2. అంటే నంబర్ 2 అంటే ఇది మన నిజామాబాద్ జిల్లా రైతులందరికీ తెలుసు. నంబర్ 1 ఉంటుంది, 2 ఎక్కడని అనుకుంటారు. మరి గోదావరి ఉస్కే మన నిజామాబాద్ జిల్లాలో రాంపూర్ ఏరియాలో ఒక రైతు దగ్గర ఉంటే 6 ఏళ్ల కింద కొన్ని తీసుకొచ్చి నేను నారు వేయడం జరిగింది. అది పంట పండిన తర్వాత అన్ని ఎగుడు దిగుడు అన్ని బెరుగులుగా వచ్చినాయి. ఇదేంది గోదావరి ఉస్కే యూనిఫామ్ ఉంటుండే ఇట్లా ఉన్నదని అందులో నుంచి మంచి సేకరించి ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి సేకరిస్తే పోయిన సంవత్సరము ఇంకా నాకు అక్కడిక్కడ ఎగుడు దిగుడుగా వచ్చింది. ఇన్లేదో 2 వెరైటీలు ఉన్నట్ల ఉద్దేశంతో అందులోకి ఇంకొక మంచి వెరైటీ సేకరించి దీన్ని అలాగే వేయడం జరిగింది. మరి దీనికి ఇది ఎట్లా వస్తున్న ఉద్దేశంతో దీనికి గోదావరి నంబర్ 2 అని పేరు పెట్టడం జరిగింది. మరి ఇది ఎట్లా వస్తుందో నేను కూడా దీని మీద పరిశోధన చేస్తున్నా. పంట మాత్రం బాగానే ఉంది, గొల కూడా మంచిగా ఉంది, ఉసుకే మాదిరిగా వడ్లు ఉన్నాయి, చాలా బాగుంది. దీని పేరు రెడ్ రైస్. అంటే రెడ్ రైస్ అంటే ఎర్ర బియ్యం అంటే చాలా రకాలు, అంటే ఎర్ర బియ్యం ఉన్నాయని రెడ్ రైసే కాదు. దీని పేరు రెడ్ రైస్. ఈ బియ్యం బాగా ఎర్ర ఉంటాయి. ఇది 120 రోజుల పంట. ఏ కెమికల్ లేకున్నా హాయిగా పండుతుంది. ఒకవేళ కొంచెం యూరియా ఇచ్చిననుకో మర్చిపోయి మొత్తం అడ్డం పడిపోతుంది, గౌసు పోతుంది, ఏం అడ్లెళ్ళయి. మరి నేను ఈ వెరైటీ దాదాపు 4 సంవత్సరాల నుంచి వండించుకొని తింటున్నా. ఈ వెరైటీ అన్నం వంట వేయాలంటే కనీసం 12 గంటలు నానబెట్టాలా, 1 గ్లాసు బియ్యానికి 6 గ్లాసులు నీళ్ళు వేయాలా. మన అన్నం 10 నిమిషాలు ఉడుకుతుంది, ఇది 35 నిమిషాలు ఉడుకుతుంది. అంత బలమైన మొండిది. ఈ వెరైటీ కూడా మన నిజామాబాద్ జిల్లాలో చాలామంది రైతులకు నేను 3 సంవత్సరాల నుంచి చేయడం జరిగింది. చాలామంది వండించుకొని చాలా అన్నం తింటున్నారు. చాలా బలమైన ఫుడ్డు. నేను ఈ ఫుడ్ తిన్న సందే నాకు కొంచెం కీళ్ళ నొప్పులు బాగుండే, కొంచెం కీళ్ళ నొప్పులు తగ్గట్టున్నాయి అన్నట్టు నాకు సంతోషపడుతున్నా. మరి అందరు రైతులు ఈ పంట మీద ఇప్పుడు చూసి మా విత్తనాలు కావాలంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. దీని పేరు గోదావరి ఉస్కా. 40 సంవత్సరాల కిందట మన నిజామాబాద్ జిల్లాలో అందరికీ తెలుసు ఈ పంట విషయం. చిట్టి ముత్యాలు గోదావరి ఉస్కే ఇంతకుముందు చాలామంది రైతులు పండించారు. మరి ఇప్పుడు ఇవి కనుమరుగు అయిపోతున్నాయి, లేకుంటే అయిపోయినాయి. దీన్ని కూడా 4 సంవత్సరాల కింద సేకరించి కొన్ని విత్తనాలు సేకరించి ఈ గోదావరి ఉస్కే వేయడం జరిగింది. దీనికి కొంచెం ఏం గుణం ఉన్నదంటే ఇది కూడా 130 రోజుల పంట. కొంచెం నా భూమిలో 3 సంవత్సరాల నుంచి పరిశీలన చేస్తే స్టెంబోర్ వస్తుంది. అంటే జీవామృతము, బ్రహ్మాస్త్రము, నీమాయిల్ ఎన్ని విధాల ప్రయత్నం చేసినా దీనికి స్టెంబోర్ వస్తున్నది. మరి వేరే రైతులు వేసుకుంటే ఎట్లా ఉంటుందో. మరి నేను ఇంత మూల 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి పడిచినప్పుడు కూడా నాకు స్టెంబోర్ వచ్చింది, అప్పుడు కెమికల్తో పడిచినప్పుడు కూడా. మరి దీన్ని ఇంకా నేను ప్రయోగం చేస్తూనే ఉన్నా. ఇది కూడా సెంటెడ్ వెరైటీ, చాలా బాగుంటుంది. ఇంతకుముందు మేము పండించే వాళ్ళం కానీ తిని చూడలేదు ఇప్పుడు మేము తిని చూస్తూ ఈ విత్తనాలు ఇతర రైతులకు కూడా పండించి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇన్ని రకాలు సాగు చేస్తున్నాను. దీని పేరు మణిపూర్ ఏరియాలో, అంటే ఉత్తర ఇండియాలో మణిపూర్ ఏరియాలో చాలా అందరు పండించుకునే వెరైటీ, అక్కడ అందరికి ఇష్టము. దీని పేరు అక్కడ చకాగో అంటారు. ఈ ఇత్తు కూడా నల్లగానే ఉంటుంది. మరి అక్కడ మనం ఎప్పుడైనా మణిపూర్ ఏరియాలోకి పోతే వాళ్ళు మనం భోజనం ఇదే అన్నం పెడతారట. ఇది కూడా సెంటెడ్ వెరైటీ. గొల చూస్తే నల్లగా ఉంటుంది, బియ్యం తీస్తే గొల నల్లపే ఉంటుంది, బియ్యం నల్లగానే ఉంటాయి. వరి పసుపు వరి మన మామూలుగా మన కలరే ఉన్నది. మరి నా భూమిలో వరి మీడియం అయింది. ఇది 135 రోజుల పంట. ఇది కూడా భారతదేశంలో పురాతకాల వెరైటీ. ఇది కూడా రైతులు గమనించగలరు. దీని పేరు పంచరత్న. నేను విజయవాడలో ఒక రైతు 120 రకాల వరి వంగడాలు సాగు చేసిండు. అన్ని పురాతన కాల వంగడాలు. మరి పురాతన కాల వంగడాలు ఎలా ఉంటాయనే ఉద్దేశంతో మన నిజామాబాద్ జిల్లా నుంచి ఒక 3-4 రైతులము విజయవాడ వెళ్ళి పోయిన సంవత్సరము నేను చూడడం జరిగింది. అక్కడ చూస్తుంటే ఏంది వరంతా మొత్తం పింక్ కలర్, అంటే నారు పోసి నుంచి కోతకు వచ్చిన దాకా పింక్ కలరే ఉంటుంది. ఇదేందో మాకు విచిత్రంగా అనిపిస్తున్న ఉద్దేశంతో ఆ రైతును అడిగితే అప్పుడు కోసిన తర్వాత నాకు ఒక 1/4 కిలో పంపించడం జరిగింది. మరి అది నారు పోసిన నుంచి వచ్చిన కూలి వాళ్ళు కూడా ఎంత సంతోషపడుతున్నారంటే ఇదేంది ఇట్లా పింక్ కలర్ ఉంది, నారేసేటప్పుడు కూడా మేమే వేస్తామని కూలి వాళ్ళు దీన్ని ఇష్టపడడం జరిగింది. మరి వాళ్ళు కూడా మేము మా తోటలో మా పొలం కూడా కొంచెం వేసుకుంటామంటే అందంగా అనిపిస్తుంది, మాకు ఇవ్వమంటే ఇతరులు పండిన తర్వాత మీకు ఇస్తాను వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. దీని వడ్ల గుణగణాలు నాకు తెలియదు కానీ పంట మాత్రం చాలా అందంగా గమ్మత్తు కొడుతుంది. ఇది జూలై 13 తారీఖున నారు పోసిన. మరి ఇలా 12 తారీఖు రేపటి కరెక్ట్ 4 నెలలు, అంటే 4 నెలల అంటే దాదాపు 130 రోజుల పంట ఇది.
మరి కింది నుంచి పై దాకా మొత్తం ఇష్టమైన కలర్, చాలా చూడటానికి అందంగా ఉన్నది. దీన్ని వచ్చే సంవత్సరము నేనేమనుకుంటున్నా అంటే జపాన్లో ఏనుగు బొమ్మలు, ప్రకృతి బొమ్మలు అంటే పంట పొలాలు కనిపిస్తాయి, హెలికాప్టర్ నుంచి బొమ్మ తీస్తే. మరి నేను కూడా దీన్ని ఇంకొక పంటల దీన్ని ప్రకృతి వ్యవసాయం లెక్క తీర్చిదిద్దాలన్న సంతోషంతో ఉన్నా. చాలా బాగుంది. మరి ఎవరైనా రైతులకు కూడా మా పొలంలో కొంచెం వేసుకుంటామంటే నేను విత్తనాలు మీకు కొన్ని ఫ్రీగా కూడా ఇస్తానండి. దీని పేరు కేరళ సుందరి. ఇది కూడా విజయవాడ రైతు పొలంలో చూసినప్పుడు నాకు ఎట్లా కనిపిస్తుందంటే, ఇంతకుముందు మనం అక్కుళ్ళు, బసంగిలు, చైనలు, సురేఖ, ముచ్చులు ఇట్లా మనం పండించే వాళ్ళము. అప్పుడు ఎక్కువ అక్కుల్లే అన్నం తినేవాళ్ళము. మరి ఇది ముద్ద ముచ్చట అయిపోయింది ఈ గోల చూస్తుంటే. మళ్ళీ పేరు కూడా చాలా అందంగా ఉంది. కేరళ వాళ్ళు కూడా చాలా మంచి బియ్యం, బలమైన బియ్యం తింటారు. మరి కేరళ సుందర అనే పేరు ఉన్నది. మరి ముద్ద ముచ్చుల్లాగా ఉంది. మనం కూడా ముద్ద ముచ్చుల్లాగా మునుపట్లాగా అన్నం తినచ్చిన ఉద్దేశంతో ఒక 100 గ్రాములు తీసుకొచ్చడం జరిగింది. మరి చాలా బాగుంది. ఇది కూడా 135 రోజుల పంట. ఎత్తు కూడా చాలా ఎత్తు పెరగలేదు, మీడియం రకం ఎత్తు. చాలా బాగుంది పంట. నేను ఈ పంటను చూసి సంతోషపడుతున్నాను. దీని పేరు గోవింద్ భోగ్. అంటే మనం తిరుపతి పోతాం గోవిందుడి దగ్గరికి, ఎంతో సంతోషిస్తాం, గోవింద గోవింద అంటాం. మరి గోవింద భోగ్ ఏదో చాలా బాగుంది. వడ్లు చూస్తే సన్న వెరైటీ, మరి చాలా బాగుంది. ఆ పేరును చూసే గోవిందుడి వడ్లు ఎందుకు పెట్టద్దన్న ఉద్దేశంతో తీసుకొచ్చి ఆ పేరుతో నేను ఇక్కడ సాగు చేయడం జరిగింది. 100 గ్రాముల విత్తనాలు తీసుకొచ్చి. మరి ఇది ఎట్లా ఉందంటే గోదావరి ఇసుక కన్నా మరీ సన్నం ఉన్నది, మంచిగా వచ్చింది. దాదాపు సాధారణంగా ఏ వరకు రోగాలు లేవు. ఒక తెలంగాణ సోనకే కొంచెం స్టెంబర్ వచ్చింది, గోదావరి ఇసుక స్టెంబర్ వచ్చింది. మిగతా అన్నిటికీ అది మామూలుగానే, అది ఎవరి పొలంలో ఉంటుంది. కానీ ఇది చాలా బాగుంది, సన్న వెరైటీ. మరి దీనిని గజాన రైస్ మిల్ అయిన ఓనర్ కూడా ఈ వెరైటీని చూసి చాలా బాగుంది, ఇది ఒకటే కాకుండా నువ్వు పెట్టిన వెరైటీలన్నీ పథకాలు వంగడాలు చాలా బాగున్నాయి. ఈ మొదటి సంవత్సరమే కెమికల్ లేకుండా ఈ చౌడు రాయుడు భూమిలో ఇంత అద్భుతంగా చేసిన సాగుబడిని మెచ్చుకోవడం జరిగింది. నేను కూడా ఈ పంటలను చూస్తూ, ఈ కలర్ పంటలను చూస్తూ నేను చాలా సంతోషపడుతున్నాను. ఒక వరి ఒక రకం కలర్ గోల్డ్ కనిపిస్తున్నాయి. అయితే దీని పేరు అగోని బోరా అనే వడ్ల నుంచి తీసిన బెరుగులు. ఇది ఎలా తయారు చేయగలిగినంటే 3 సంవత్సరాల కిందట పేపర్లో వచ్చింది, అన్నం బియ్యం నీళ్ళెత్తే గంటలో అన్నం అగును, వంట చేసే అవసరం లేదు అని పేపర్లో వస్తే ఇదేదో విచిత్రం ఉంది. మరి మనం గ్యాస్తో వంట చేస్తాం, కట్టెలతో వంట చేస్తాం, ఇదంతా కష్టం లేకుండా వట్టి నీళ్ళల్లో వేస్తే గంటలు అన్నం అయిపోతుంది అంటే నేను విచిత్రపడడం జరిగి ఈ వెరైటీ ఎక్కడ కనిపెట్టినంటే ఒరిస్సాలో కటక్ అనే సిటీలో సైంటిస్టులు అక్కడ వరి పొలం స్థానంలో అగోని బోర్ అనే వెరైటీతో కనిపెట్టడం జరిగింది. వాళ్ళకి ఫోన్ చేసి, సార్ మా నిజామాబాద్ జిల్లాలో మరి మా షూట్ అయితే కాదో మరి మాకు కూడా కొన్ని పంపించండి అంటే వాళ్ళతో నువ్వుకి సంప్రదిస్తే ఫోన్లో ఒక 200 గ్రాములు పంపించడం జరిగింది. మరి 3 సంవత్సరాల కిందట 200 గ్రాములు నారు పోసి వేస్తే అది పొట్టి వంగడం చాలా, ఇది ఎత్తు అనిపిస్తుంది మీకు చూసే వాళ్ళకు, అది చాలా పొట్టి వంగడము అగోని బోర. ఆ పొట్టి వంగడంలో ఒక ఫీటర్ ఎత్తులో ఈ ఎర్రగొర్రెలు వెళ్ళినాయి. ఇదేంది, అదేమో మామూలుగా మన పొలం లేకుంటే ఎర్రగొర్రెలు వెళ్ళినాయి. మరి ఇది చాలా బాగుంది. మరి ఎర్రగొర్రెలను కోసి మనం సపరేట్గా విత్తనాలు తయారు చేస్తే ఎట్లా ఉంటాయనే ఉద్దేశంతో దాన్ని సేకరించి ఈ వరి వేయడం జరిగింది. మరి ఇంకా దీనికి 3-4 సంవత్సరాలు పరిశీలన చేసి 3-4 సంవత్సరాల నాటికి బెస్ట్ సూటబుల్ గొలలు అంటే అంతా ఒకే రకంగా వచ్చేటట్టు దీన్ని నేను చేస్తాను, సంతోషంగా ఉన్నా. అసలు మనం సైంటిస్టుల యొక్క విత్తనాలు ఎట్లా తయారు చేయాలనే ఉద్దేశం నాకు ఎలా తెలిసిందంటే, మొన్న అంటే 7-8 నెలల కిందట వారణాసి దగ్గర రఘువంశ అనే ఒక రైతు, ఆయన భారతదేశంలో మంచి ఫేమస్ రైతు. మరి ఆయన దగ్గర మేము 3 రోజుల నుండి శిక్షణ తీసుకోవడం జరిగింది. మనం సొంతంగా రైతులు విత్తనాలు ఎట్లా తయారు చేయాలంటే ఆయన కొన్ని మెలకువలు చెప్పిండు. ఆ మెలకువలను పాటించి నేను ఈ విత్తనాలు తయారు చేయడానికి ప్రయత్నంలో ఉన్నా. దీని పేరు రక్తశాలి. రక్తశాలి అంటే ఈ అన్నం తింటే నిజంగా మనం రక్తం తాగినట్టేనట ఈ ప్రకృతి సైంటిస్ట్ చెప్తున్నారు. మరి కొన్ని విత్తనాలు తెచ్చినా కాబట్టి దీన్ని మరీ ఎక్కువ విత్తనాలు తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటే మొక్క వేయడం జరిగింది. ఆ ఒక్కొక్క మొక్కనే ఒక్కొక్కటి దాదాపు 10-12 పిలకలు వేసింది. మళ్ళీ దీని గుణం ఏంటంటే మొదలు మొత్తం బ్లూ కలర్ ఉంటుంది మొదలు. మళ్ళీ చెరుకు గనెల లెక్క గట్టి ఉంటుంది, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇంకా లగుండ భూమిలో శోక భూములు వేస్తే ఇంకా ఎత్తు పెడతా కానీ అడ్డం పడిపోయే గుణం దీని దగ్గర లేదు. మరి గొల కూడా చాలా మంచిగా ఇడిచింది. ఈ చెవటకట్టు భూమిలో నేను ఏమనుకుంటున్నా అంటే ఇంత మంచిగా అయింది మా పొలంలో, మరి వచ్చే సంవత్సరం పెద్ద మొత్తంలో ఇదే పెడితే ఇంకా ఎంత బాగుంటుందనే సంతోషంగా ఉన్నా. చాలా 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 బాగుంది, వెరైటీ చూస్తే సంతోషపడుతున్నా. మళ్ళీ ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో ఒక సాఫ్ట్వేర్ అనే పిల్లవాడు ఏమనుకుంటున్నాడంటే ఆయన అందులో చదివి పుస్తకంలో చదివి రక్తశాలి అనే బియ్యం తింటే
మనకు హిమోగ్లోబిన్ అర్జెంట్ వస్తుందని ఆయన ఒక పుస్తకం అది కేరళ కాడ దీని వంగడం కేరళ కాడ ఉన్నట్టు పరిచయం చేసుకుని కేరళ రైతుకు ఫోన్ చేసి అక్కడ నుంచి కష్టపడి పోస్టులో తెప్పించుకోవడం జరిగింది. అవి 170 రూపాయల కిలో పంపించిండు. ఆ పోస్ట్ ఖర్చులతోని దాదాపు 200 రూపాయల ఖర్చు వచ్చింది ఒక కిలో బియ్యానికి. ఆయన తిని చాలా ఆనందపడ్డాడు. మరి ఆయన మా పొలంలోకి వచ్చి చూసి ఇటువంటి వేరే రక్తశాల ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు, నేను దీనికోసం చాలా కష్టపడ్డా, ఇంత మంచి వెరైటీ మా నిజామాబాద్లో పండించినవే, చాలా ఆనందమని చాలా సంతోషపడితే నేను కూడా గర్వంగా ఫీల్ అయినా చెప్తుంటే ఇది అంత మంచి వెరైటీ, అన్ని విధాలా బాగుంది. మనం తింటే హిమోగ్లోబిన్ అర్జెంటు. ఈ రోజులలో అందరికీ హిమోగ్లోబిన్ చాలా తక్కువని చెప్తారు రక్త పరీక్ష చేసినప్పుడు డాక్టర్లు. మరి అటువంటి వాళ్ళు ఇటువంటి వంగడము, గంజి తాగడము, ఈ ఆహారం తినడము, దంపుడు బియ్యం రూపంలో తింటే ఎంత బాగుంటుంది. మరి అటువంటి వెరైటీ నేను పండించి సంతోషంగా ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నా. ఇది రైతులందరూ మరి తీసుకుపోయి వేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి ఇది శ్రీవర్ సాగులో ఎట్లయితే ఇది అట్లనే ఒక్కొక్కటి ఎకరా వేయడం జరిగింది. చాలా బాగుంది. మీ రైతులందరూ చూడాలనుకుంటే ఇంకా 10 రోజుల దాకా ఈ వరి ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి చూసి వడ్లు కోసిన తర్వాత కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇది భారతదేశంలో ఈ వెరైటీలన్నీ భారతదేశంలో చాలా పేరుగాంచిన వెరైటీలు. దీని పేరు కరికేలావే. ఇది ఎక్కడ సేకరించినంటే మన హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో భారతదేశం ఆర్గానిక్ రైస్ సదస్సు 3 రోజులు ఏర్పడేయడం జరిగింది. అక్కడ 1000 రకాల పాతకాల వంగడాలు ఎగ్జిబిషన్లో పెట్టారు. అక్కడ ఏం చెప్పడం జరిగిందంటే ఈ వంగడము, ఈ కరికేల వంగడము అట్టెరి, ఇంతకుముందు మనం అట్టెరి వండించేవాళ్ళం, అట్టెరి మాదిరిగా వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా వస్తుందని చెప్పిండ్రు. మరి నేను నార్మల్ కోసి నారేయడం జరిగింది ఒక్కొక్కటే కర్ర. ఇది కూడా చాలా 10, 12, 15 పిరకల దాకా వేసింది ఒకటే కర్ర. దీనికి వేసిన నుంచి ఏ రోగం లేదు. వేసిన నుంచి నేను చాలా అద్భుతపడుతుంది. ఎందుకంటే ఈ కాలంలో మన సైంటిస్టులు కనిపెట్టిన వెరైటీ లేక పొట్టి వంగడము మంచి పిరకలు వేస్తుంది. ఇదేదో ఈనిన తర్వాత ఎట్లా బాగుంటుందని నేను నాటేసిన నుంచి దీనికోసం ఎదురు చూస్తున్నా. నేను అనుకున్నట్టే ఈ అడ్లు కూడా ఎర్ర కలరు, మంచి పచ్చ వంగడము, పొట్టి వంగడము, గాలికి అడ్డం పడిపోదు, వర్షాధారంగా వండే పంట చాలా సక్సెస్ఫుల్ అయింది మా చౌడు భూమిలో. ఇది కూడా రైతులు గమనించగలరు. దీని పేరు బసుమతి, అంటే బాసుమతి కాదు, బసుమతి దీని పేరు. ఇది కూడా హైదరాబాద్ ఎగ్జిబిషన్లో కొన్ని అంటే ఒక 10 గ్రాముల విత్తనాలు ఇచ్చిండ్రు. మరి ఇది కొంచెం ఎత్తు వంగడము, గొల కూడా చాలా సన్న వెరైటీ, గొల చాలా పెద్దగా ఇడిచింది. సేమ్ ఇంచుమించు చిట్టి ముత్యాల టైప్ ఉంది. చాలా బాగుంది. ఇది కూడా వంగడము అడ్డం పడిపోయే గుణం లేదు. మరి కెమికల్ లేకున్నా ఈ చౌడు భూమిలో ఇంత బాగైందంటే అందరు రైతులు అన్ని భూములలో సక్సెస్ఫుల్గా పండుతుందని అన్నట్టుగా కనిపిస్తుంది ఇది. మరి అందరు రైతులు ఈ వంగడాలను చూసి ఇందులో ఇష్టమైన వంగడాన్ని తీసుకుపోయి వేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ భారతదేశం అంతా తిరిగి ఇటువంటి వంగడాలు సేకరించి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా నేను పెట్టడం జరిగింది. దీన్ని రైతులు చూస్తే బాగుంటుంది, ఇష్టమైన వంగడం సెలెక్ట్ చేసుకొని తీసుకుపోతే బాగుంటుంది ఉద్దేశంలో ఉన్నాను. బుడుమ వడ్లు, ఇది నల్గొండ జిల్లాలో ఇప్పటికీ అట్టెరి సాగులో రైతులు చాలా పండిస్తున్నారు. ఈ వడ్లు చాలా దొడ్డుంటాయి. ఇది 90 రోజులు 3 నెలలకి కోతకు వస్తుంది. తక్కువ నీళ్ళతో పండుతుంది. బియ్యం చాలా ఎర్ర ఉంటాయి, చాలా లావుగా దొడ్డుగా ఉంటాయి. తొందరగా వండుకునే పంట వండాలా, నీళ్ళు తక్కువ ఉన్న రైతులకు ఏసంగి ఆనకాలం పండించుకోవచ్చు. దీన్ని 3 పంటలు కూడా తీసుకోవచ్చు ఒక సంవత్సరంలో. మంచి వెరైటీ. ఇది ప్రకృతిగా ఏ రోగాలు రాకుండా నిలదొక్కునే వెరైటీ. ఇది ఇప్పటికీ నల్గొండ జిల్లాలో చాలామంది రైతులు పండిస్తున్నారు. దీని పేరు కరిజిడ్డు. నేను కర్ణాటక రాష్ట్రం బెంగళూరు పోయినప్పుడు అక్కడ షాపులలో ఇట్లా బియ్యాలు కుప్పలు పోసి అమ్ముతారు, ఆర్గానిక్ బియ్యము. ఈ బియ్యం ఎట్లంటే అందులో సగం ఎర్రటి బియ్యము, సగం తెల్లటి బియ్యం. ఏంది అంత కల్తీ కలిపి రెండు బియ్యాలు ఇట్లా కలిపి అమ్ముతున్నారని నేను అడిగితే, లేదు ఈ పంటనే గుణం అట్లా, ఇది అట్లా వెళ్తానంటే ఒక 10 ఇత్తులు ఇస్తే ఈ 10 ఇత్తులు ఇక్కడ పెట్టడం జరిగింది. మరి గొల కూడా ఎట్లుందంటే కలర్లో గొల ఉంది. ఇది ఎట్లా మన మక్క సుంచు ఎట్లా వెళ్తుంది, మక్క సుంచు లాగా, అంటే మక్క సుంచు ఎట్లా వెళ్తో సేమ్ మక్క సుంచు లాగానే వెళ్తుంది. ఇది విడివిడిగా దిగుబడి చూస్తే దిగుబడి దానికి చాలా బాగా వెళ్ళాయి. కానీ కర్ణాటకలో ఇది ఇష్టంతో తినే వెరైటీ. మొత్తానికి బాగుంది, ఏ రోగం రాలే. మరి నా షోక్తో పెట్టడం జరిగింది. ఈ వెరైటీ పేరే ఎర్ర బియ్యము. ఇది ఉత్తరాఖండ్లో పండిస్తారు. ఇది దాదాపు 150-160 రోజుల పంట, ఎత్తు వంగడము. దీని ఆకు మా పొలంలో తాకత లేక మామూలుగా ఫీట్ పావును ఆకు దీని ఆకు. అయితే దీని కెమికల్తో పండిస్తే దాదాపు మీటర్ పొడవు ఆకుంటుంది దీని ఆకు. అంటే ఏ వరి వంగడకు లేదు, అంత పొడవు దీని ఆకుంటుంది.
మరి ఇది ఆరుతడి పంటలు అంటే శ్రీవర సాగులో పెట్టినట్టు నీళ్ళు పెడితేనే వండుతుంది. మరి చాలా బాగుంది. లేటుగా నీళ్లు బాగున్నాయి, నాకు లేట్ అయినా పర్వాలేదనే వాళ్ళకు ఇది మంచి వెరైటీ. దీని పేరు సాట్కా. ఇది ఛత్తీస్గఢ్లో బాగా పండిస్తారట. ఇది ఎగ్జిబిషన్లో, హైదరాబాద్ ఎగ్జిబిషన్లో ఒక 10 గ్రాములు ఇవ్వమంటే ఇచ్చారు. ఇది అంటే అతి కొట్టి ఉంటున్నట్టు. షార్ట్కా అంటే మరి కట్ చేసినట్టు, షార్ట్కా మన నెక్క తొడుకున్నట్టు అంత మరీ పొట్టి వంగడము. ఇది ఎట్లా ఉంటుందో అని నేను కొన్ని తీసుకొచ్చి వేయడం జరిగింది. మరి మా భూమిలో మాత్రం అంత షూటేబుల్ కాలే. ఈ భూమి ఇప్పుడు మీరు చూసే భూమి అంతా దున్నకుంట అంటే జీలుగత వీకేసి పక్కకు పడేసి, నీళ్లు తక్కువన్నాయని వట్టి జీలుగు వీకేసి పక్క పడేసి దున్నకుంట గడ్డి వీకేసి వేయడం జరిగింది. ఇందులో కొన్ని వెరైటీలు చాలా బాగానే ఈ మడిలో, కానీ ఈ వెరైటీ మాత్రం అంత సక్సెస్ఫుల్ కాలే. కాకపోతే మరీ పొట్టి ఉంటుంది. దాన్ని పరీక్ష చేయడానికి ఈ వెరైటీ పెట్టడం జరిగింది. దీని పేరు బాస్ముఖి. ఇది కూడా ఎగ్జిబిషన్లో ఒక 20 గ్రాములు తేవడం జరిగింది. ఇది కూడా ఛత్తీస్గఢ్ అక్కడ నార్త్ ఇండియాలో పండించే వెరైటీ. ఇది మీడియం ఎత్తు పెరుగుతుంది. సురేఖ కన్నా కొంచెం, సురేఖ పొట్టి వంగడం కానీ ఇంతకుముందు సురేఖ కన్నా కొంచెం ఎత్తు వంగడము. గొల మాత్రం చాలా అందంగా ఉన్నది. 120 రోజులనే కొత్త కచ్చేసింది. వడ్లు ఇత్తనాలు కూడా చూడడానికి దాని ఇత్తు మీద బ్లూ కలర్ ఉన్నది. చాలా బాగుంది. ఈ భూమిలో ఆ పక్కది సెట్ కాలే, ఈ వరి సెట్ అయింది. అంటే దున్నకున్నా చేయకున్నా కెమికల్ లేకున్నా చాలా అద్భుతంగా పండింది ఈ పంట. దీని పేరు బస్పత్రి. అంటే ఎట్లా ఉంది చూడు పేరు, బాస్ముఖి, బస్పత్రి, రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ గొల అంటే దీన్ని ఈ విత్తనాలను చూసే నేను విత్తనాలు తేవడం జరిగింది. ఏదో అందంగా ఉన్నాయి, కలర్ అంటే వడ్లే కలర్ ఉన్నాయి. మరి బియ్యం తీసి చూస్తే ఎట్లా ఉంటుంది, మరి ఈ భూమి మన నిజామాబాద్ జిల్లాలో ఎట్లా తట్టుకుంటుంది అని ఇవన్నీ చెక్ చేయడానికి ఈ వంగడాలు వేయడం జరిగింది. ఇది కూడా ఒక్కొక్కటే కర్ర శ్రీవరి సాగులో వేశాను. అంటే ఒక్కొక్క కర్ర 25 సెంటీమీటర్ కన్నా ఎక్కువ దూరం వేయడం జరిగింది. మరి చాలా అద్భుతంగా వచ్చింది ఇది. మరి మామూలుగా మన పద్ధతిలో లగున భూములు వేస్తే అద్భుతంగా పంట వస్తుంది. జాయింట్ పైన గొల ఉంది, చాలా బాగుంది వెరైటీ. చూడడానికి కూడా గొలలు ఒక కలర్లో కనిపిస్తున్నాయి. దీని పేరు లాయిచా. ఇది కూడా చాలా పొట్టి వంగడం. ఇప్పుడు ఇంతకుముందు మీరు పొట్టి వంగడం చూసినట్టే చాలా చాలా పొట్టి వంగడము. మరి ఇది మా భూమిలో మామూలుగానే అయింది, అంత సక్సెస్ఫుల్ కాలే. కానీ ఈ వెరైటీ గుణం ఏంటంటే ప్రసూతి అయిన తర్వాత బాలెంత వడ్లు అంటారు దీన్ని. బాలెంతలు ప్రసూతి అయిన తర్వాత చాలా వీక్గా ఉంటారు. మంచి మంచి టానికులు, మంచి మంచి గోళీలు తినాల బలం కొరకు. ఇంతకుముందు పెద్ద మనుషులు రకరకాల ఆహారం పెట్టేవాళ్ళు. అటువంటి బాలెంతలకు దీని గంజి, దీని అన్నం తింటే వారం 10 రోజులలో బ్యూటిఫుల్గా తయారవుతారట. ఇది సక్సెస్ఫుల్ వెరైటీ మన ప్రకృతి సైంటిస్టులు చెప్తున్నారు. మరి ఇంత మంచి వెరైటీ నేను ఎందుకు వండియద్దు, అసలు మన మంచోళ్ళని కూడా తింటే ఎంత బాగుంటుంది ఉద్దేశంతో ఈ వెరైటీ పెట్టడం జరిగింది. ఈ వెరైటీ ఎట్లా ఉందంటే మొత్తం ప్రతి ఇత్తుకు ముళ్ళు, మిసాల్ అట్లా ఉంది. నల్లగా వడ్లు. మరి బియ్యం ఎట్లుంటాయి, వంట చేస్తే రుచి ఎట్లుంటుంది, మరి దీన్ని వాడి చూస్తేనే ఏర్పడుతుంది. దీని పేరు మాప్లై సాంబా. ఇది తమిళనాడులో చాలా, అంటే అందరు రైతులకు తెలుసు ఈ విషయం. తమిళనాడులో పెళ్లి కాబోయే పిల్లగాడికి నెల రోజులైతే పెళ్ళి అవుతాడనగా ఈ బియ్యమే, ఈ గంజి తాగిపిస్తారట. మరి అంత ఏంది స్పెషల్ అంటే ఒక మగసిరిగా పుష్టికరంగా మగ పిల్లవాడాలని ఉండాలనే ఉద్దేశంతో అక్కడ తమిళనాడులో ఈ వెరైటీ అలా తినిపిస్తారట. మరి ఇది కూడా మన అందరం తింటే పుష్టికరంగా మనం కూడా ఉంటాం కదా, వీర్యకాలం సమృద్ధిగా తయారవుతున్న ఉద్దేశంతో నేను కూడా మన నిజామాబాద్ జిల్లా పెట్టి ఇది కూడా అందరు రైతులకి ఇచ్చి అందరు రైతులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని విత్తనాలు తెచ్చి చేయడం జరిగింది. ఇది పర్వాలేదు, అంటే ఈ భూమిలో దున్నకుండా వేసిన కాబట్టి మీడియం అయింది, అంత సక్సెస్ఫుల్ ఏం కాలే. మరి మళ్ళీ ఒకసారి వేస్తే ఈ పంట ఎట్లా వస్తుందో దీన్ని పరిశీలన చేయడం జరుగుతుంది. దీని పేరు బెంగన. ఇది 10 గ్రాముల వడ్లు తెచ్చిన దీన్ని నారు పోసి ఒకటే లైన్ వేయడం జరిగింది తాడుతోని. ఇది వడ్లు ముత్యాల టైపు మంచి కలర్ ఉన్నాయి, కానీ ఏం సక్సెస్ఫుల్ కాలే వెరైటీ. అంటే సాధారణంగా మన నిజామాబాద్ జిల్లాలో ఈ వంగడం ఫెయిల్ అవుతుందన్న ఉద్దేశం కనిపిస్తుంది. పేరు కెంపు సాలే. ఇది కూడా నార్త్ ఇండియాలో చాలామంది పండిస్తారు. మరి ఆ ఎగ్జిబిషన్లో చూసినప్పుడు దీని పేరు చెప్పంగానే మరి ఏమో కెంపులు పెట్టుకున్నట్టుంది, ఏంది లేడీస్ పదము, మరి ఇది ఎట్లా ఉంటుందనే ఉద్దేశంతో తేవడం జరిగింది. ఇది కూడా ఈ భూమిలో ఏం సక్సెస్ఫుల్ కాలే, మామూలుగా ఉన్నది. మరి అంతేం బాగలేదు ఈ వరి. దీని పేరు పద్మరేఖ. పద్మరేఖ అని పేరును చూసి ఈ వంగడం తేవడం జరిగింది. మరి అప్పుడు వీళ్ళు ఏం చెప్పినట్టు 150 రోజుల పంటని చెప్పి ఇచ్చేటప్పుడు, మరి ఇప్పుడు 150 రోజులు కాదు 170 రోజుల కష్టట్టుంది ఇది. ఇంకా ఇప్పుడే పొట్ట మీద ఉంది. మరి ఈ తాకత లేని దున్నడి భూమిలో కూడా కొంచెం గోలుకున్నది, పర్వాలేదు. దీని మొదళ్ళు ఎట్లున్నాయంటే బ్లూ కలర్లో ఉన్నాయి. దీని మొదళ్ళు చాలా పటిష్టంగా గట్టిగా ఉన్నాయి. మరి ఈ మొత్తం ఈనిన తర్వాత ఈ వడ్లు ఎట్లా ఉంటాయి, కోసిన తర్వాత దిగుబడి ఎట్లా వెళ్తుంది, మరి ఈ వెరైటీ మనకు నిజామాబాద్ జిల్లా సక్సెస్ఫుల్గా కాదని పరిశీలన ఉన్నది. దీని పేరు ఎరేఫా. ఇది కూడా ఒరిస్సా ఏరియాలో చాలా పండిస్తారు. మరి
మన జిల్లాలో ఎట్లా ఉంటాయి ఉద్దేశం తీసుకొచ్చి వేయడం జరిగింది. ఇది ఒకటే లైన్ వేయడం జరిగింది. ఇది కూడా అంత సక్సెస్ఫుల్ కాలేదు ఈ వంగడం. వడ్లు మాత్రం చూడడానికి కలర్లో మంచిగా ఉన్నాయి, కానీ దిగుబడి మాత్రం ఏమి వెళ్ళేటట్లేదు. మరి ఇంకా రెండవసారి వేసి చూస్తే దీని గుణగానాలు ఏర్పడతాయి. దీని పేరు ఇంద్రా అని. మరి ఇది 3 వరుసలు వేయడం జరిగింది. మామూలుగా రెండు కర్రలు వేసినాము, కానీ ఇది కూడా ఏం బాగలేదు. మన ఇంతకుముందు బీపీటీకి దోమపోటు వచ్చినట్టు దోమపోటు కాదు ఇది, ఏదో మొదలుగులు తెగులు వచ్చింది. మరి ఇదంతా ఏం సక్సెస్ఫుల్ లేదు ఈ వెరైటీ. దీని పేరు డెరాడోన్ బాస్మతి. అంటే నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి బాస్మతి తిన్న. డెరాడోన్ బాస్మతి అంటే చాలా ఫేమస్ వంగడము. మరి ఇది కూడా ఒక 50 గ్రాములు తెచ్చి చేయడం జరిగింది 2 వరుసలలో. ఇది 100 రోజులనే కొత్తగా వచ్చింది, 100-105 రోజులల్లో. మరి సెంటెడ్ వెరైటీ అని చెప్పిండ్రు. మరి ఇక్కడ మామూలుగా నాకు ఏం సెంటెడ్ వాసన రాలే మా పొలంలో. పొట్టి వంగడము. మొత్తానికి మన నిజామాబాద్ జిల్లాలో మంచి పంట పండుతుందనే నమ్మకంగా ఆశాజనకంగా ఉన్నది వరి. పర్వాలేదు, రెండవసారి వేస్తే ఇది ఇంకెంత దిగుబడి వెళ్తాయనే ఉద్దేశంలో వేసి చూడాలి. దీని పేరు కాజీసాల. ఈ బియ్యం విశిష్టత ఏంటంటే, ఇది గర్భవతులు 8 నెలల వయసు ఉన్నప్పుడు 9 నెలల్లో, అంటే ఇంకో నెల అయితే డెలివరీ అవుతారనే సమయంలో ఈ అన్నము ఈ గంజి తాగిపిస్తే నార్మల్ డెలివరీ అవుతారని చెప్తున్నారు మా ప్రకృతి మీటింగ్లలో. అంటే అంత బలమైన ఫుడ్ ఇది, అర్థం చేసుకుంటారు ఒకసారి. మళ్ళా ఇది కూడా శ్రీవర్ సాగులో ఒక్కొక్కటే కర్రీ వేసినా ఇది దున్నలే చేయలే. మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన వంగడాలకు దీనికి మస్తు తేడా ఉంది. ఆ వంగడాలు ఫెయిల్ అయినాయి. ఈ వంగడాలు ఎంత బాగుందంటే జానెట్ పైన ఒక్కొక్క గోల. అంటే ఇది పెరుమాల్ పద్ధతిలో, అంటే దగ్గర వేయడం జరిగింది మొక్కకు. కానీ మొక్కకు బోదల మధ్య దాదాపు 50 సెంటీమీటర్ల దూరం పెట్టేసి వేయడం జరిగింది. పెరుమాల్ పద్ధతిలో వేస్తే బాగుంటుందని చెప్పిండ్రు. మరి ఆ పద్ధతిలో వేసిన చూడటానికి గొల నల్ల కలర్. అంటే ఇక్కడ ఒకటి ఎర్ర కలర్, ఒకటి ఎర్ర కలర్, ఇట్లా రకరకాల ఈ గొలను చూస్తుంటే చాలా గమ్మత్ అనిపిస్తుంది. ఈ ప్రకృతి పంటలో ఈ రకరకాల వడ్లను చూస్తుంటే నేను చాలా సంతోషపడుతుందా. ఇది చాలా బాగుంది వెరైటీ. ఇది మరి అందరు పెట్టుకొని మన గర్భవతులకు, మన స్త్రీలకు అందరం మనం పండించుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ గడ్డి కూడా పశువులకు ఇస్తే చాలా బాగుంటుందని చెప్తారు. మరి ఇది కూడా రైతులు గమనించగలరు. దీని పేరు రమ్యకలి. ఏదో స్త్రీల పేరు మాదిరిగా ఉంది. మళ్ళీ దీని గొల నేను విజయవాడలో రైతు పొలంలో చూసినప్పుడు ఈ గొలను చూస్తుంటే, వడ్లను చూస్తుంటే ఒక మన కన్నలాగా, స్త్రీ కన్నలాగా పైన కిందికి కాటక పెట్టి రెప్పల పైన ఉన్నట్టు, రెప్పల మధ్యలో నల్ల గుడ్డు ఉన్నట్టుగా అంత విచిత్రంగా ఉంది. మరి ఏదో విచిత్రంగా ఉంది అని తెచ్చిన తర్వాత దీని గుణగానాలు ఇంకేం చెప్పినంటే, ఇది మార్కెట్లో మన పాపడాలు బొంగులు పిల్లలకు అమ్ముతారు మార్కెట్లో. ఆ బొంగులు మనం తినే పాపడాలు కూడా ఈ బియ్యంతోనే తయారు చేస్తారట. ఇది కూడా పెరమాల పద్ధతుల్లో వేయడం జరిగింది. చాలా దూరం ఒక్కొక్కటే కర్ర. మరి అంటే తట్టుకునే వెరైటీ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మంచిగా నచ్చింది మామూలుగా పంట. మరి ఈ గడ్డి కూడా మన గడ్డి లెక్క కాకుండా ఇదొక రకంగా ఉంది. అంటే దొడ్డు బొంగుల గడ్డి. మరి పశువులు ఎట్లా తింటాయో నాకు తెలియదు, ఒక విచిత్రంగా ఉన్నది గడ్డి. గొల చూస్తే కూడా ఒక విచిత్రంగా అనిపిస్తుంది. మరి ఈ వడి వంగడాలలో పురాతన కాలంలో పెద్ద మనుషులు ఇంత మంచి వంగడాలు కనిపెట్టిందా అని చూస్తే అట్లా అనిపిస్తుంది. దీని పేరు విష్ణుభోగ్. ఇది కూడా విజయవాడ రైతే ఇచ్చిండు. ఇది నార్త్ ఇండియాలో బాగా పండిస్తారట, ఒరిస్సాలో కూడా చాలా పండిస్తారట. అంటే మొత్తం భారతదేశం మొత్తంలో పండిస్తారట ఈ వెరైటీ. ఈ వెరైటీ అయితే మరీ సక్సెస్ఫుల్గా ఉంది. సన్న వెరైటీ, జానెట్ కన్నా ఎక్కువ పొడి ఉంది ఈ వెరైటీ. మరి ఇది 2 కర్రలు వేయడం జరిగింది. వెడల్పు బోధకు వెడల్పు 50 సెంటీమీటర్లు పెట్టిన మొక్కకు 10 సెంటీమీటర్ దూరంలో వేయడం జరిగింది. మరి ఈ అన్ని వంగడాలలో రైతుకు దిగుబడి వెళ్ళాలా, కెమికల్ లేకుండా వండియాలా, ఆహారం కూడా బాగుండాలా, సన్న బియ్యం కావాలంటే సక్సెస్ఫుల్ వెరైటీ ఇది. అసలు కెమికల్ లేకుండా దాదాపు 30-35 బస్తాలు తీయచ్చు అట్లా కనిపిస్తుంది ఈ తాకతైన భూమిలో. మరి మంచి భూములు వేస్తే ఖచ్చితంగా 35 బస్తాలు వెళ్ళే సూచనలు కనిపిస్తాయి గోల చూస్తే. ఇది ఇంతకుముందు చాలా మండలాల నుంచి మన నిజామాబాద్లో రైతులు చూడడం జరిగింది. అందరూ ఈ వంగడం కావాలని కోరుతున్నారు. నాకు 5 కిలోలు, నాకు 3 కిలోలు కావాలా, ఏసం చేస్తామని రైతులు చాలామంది చెప్తున్నారు, చాలా ఇష్టపడుతున్నారు. నేను కూడా ఇటువంటి వెరైటీలు తెచ్చినందుకు రైతులకు ఇస్తే నేను సంతోషపడతా అనే సంతోషంలో ఉన్నాను. రైతులు కూడా దీన్ని చూసి అందరికీ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. దీని పేరు కాలా జీరా. ఇది కూడా 1 కర్ర వేయడం జరిగింది. ఇది 1/4 కిలో వడ్లు తీసుకొచ్చి చేయడం జరిగింది. దీని గుణం ఏంటంటే, మనము పరమాన్నం వంట చేసుకుంటాం, పాలల్లో బెల్లం వేసుకొని బియ్యంతో మనం పరమాన్నం వంట వేసుకొని తింటాము. అదే మనము ముడి బియ్యం రుబ్బకుండా మన వడ్లే మన బియ్యం తింటే ఇంకా చాలా బాగుంటుంది. అయితే ఈ కాలాజీరా అనేది భారతదేశంలో పరమాన్నం కోసం స్పెషల్ వెరైటీ అవుతారు.
అంటే పురాతన కాలంలో పరమాణం కోసం కూడా కనిపెట్టిన ప్రకృతి సైంటిస్ట్ ఉన్నారనిపిస్తుంది. ఇది అటువంటి వెరైటీ, దీని గుణగాలను అట్లా చాలా బాగున్నాయట. ఇది పండిన తర్వాత బియ్యం తీసుకొని పరమాణం వంట వేసుకుని తింటే ఎట్లా ఉంటుందని ఎదురు చూస్తున్నాను నేను. పేరు పాకిస్తాన్ బాస్మతి. మరి ఇంతకుముందు చాలామంది రైతులు అంటుండ్రి హోటల్లో తినేటప్పుడు కూడా ఈ బాస్మతి బాగుంటుంది అంటే, మరి దీనికి కూడా ప్రతి గొలగు ప్రతి తిత్తుకు ముళ్ళు ఉంటుంది చిన్నగా, చాలా పొట్టి వంగడము. ఇది కూడా 125 రోజులనే కోతకొస్తుంది. మరి ఈ ఈ భూమిలో ఎట్లా వస్తుందో వేయడం జరిగింది. ఏ కెమికల్ లేకుండా ఈ భూమిలో చాలా బాగా నచ్చింది. మంచి మీడియం పంట వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది మంచిగా చేస్తే ఎకరాన 25 బస్తాలు కంపల్సరీ వెళ్ళే సూచనలు అనిపిస్తుంది నాకు. దీని పేరు కుంకుమసాలి. కుంకుమసాలి అంటే ఏదో కుంకుమ లెక్క పేరు ఉంది ఏంది అనే ఉద్దేశంతో నేను తేవడం జరిగింది, ఆ పేరుని చూసి తెచ్చడం జరిగింది. మరి ఇది ఇప్పుడు చూసే భూమి తుకం పీకిన భూమి, అంటే తుకం పీకిన తర్వాత భూమి ఎట్లుంటుందో అందరు రైతులకు తెలుసు. అటువంటి భూమిలో ఈ వంగడము చాలా సక్సెస్ఫుల్గా, చాలా అంటే ఈ మళ్ళీ వేసిన వంగడాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ ఈ గోళాలు చూస్తే నిజంగా కుంకుమ కలర్ లెక్కనే ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మళ్ళీ దీని గుణం ఏంటంటే ఈ బియ్యం వంట వేసిన తర్వాత దాదాపు 3-4 గంటల ఊతాడ బియ్యం. ఇది అంత మోటు ఊతాడ, మరి అంత దొడ్డేట వంగడం అట ఇది. మరి దీని గుణగానాలు తిని చుట్టే ఎట్లా ఉంటాయి, వంట వేసుకుని తింటే ఎట్లా ఉంటాయి అన్న ఉద్దేశంలో ఈ బియ్యం తయారు చేసి తింటే దీని గుణాలు ఏర్పడతాయి, అది చూడాలి. ఈ పేరు రాధా జిగేల్. రాధా జిగేల్ అంటే మరి జిగేల్గా ఉంటాయి ఏంది, వడ్లు ఎట్లుంటాయి అన్న ఉద్దేశంతో నా పేరు చూసే నేను వంగడాలు అంటే 1000 రకాల వంగడాలు నేను చూసిన ఎగ్జిబిషన్లో. అందులోకి వెళ్ళి నాకు ఇష్టమైన రకాలే కొన్ని తేవడం జరిగింది. నేను వేసిన ఇక్కడ 50 రకాలే, కానీ భారతదేశంలో 1,00,000 వెరైటీలు ఉన్నాయి పాతకాల వంగడాలు. అవన్నీ పెట్టడము అంటే నా లెక్క పెట్టే రైతులు చాలామంది 100 వెరైటీలు పెట్టే రైతులు ఉన్నారు. మన తెలంగాణలో కూడా ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. కర్ణాటకలో అయితే ఒక రైతు 800 రకాలు పండిస్తున్నాడు. మరి ఇది కూడా చాలా బాగుంది. వెనకటి కాలంలో ముద్ద ముచ్చుల టైప్ చిన్న వడ్లు మంచిగా ఉంది వంగడం. దీని పేరు కరిగజావల్లి. దీన్ని కూడా పేరు చూసి నేను సేకరించుకోవడం జరిగింది. మరి ఇక్కడ వేస్తే ఇది కూడా శ్రీవర్ సాగులనే ఒక్కొక్క కర్ర వేయడం జరిగింది. మళ్ళా గ్యాప్ కూడా దగ్గరనే వేసినాను, భోజకు దూరం కూడా ఉంచలేదు, దగ్గరనే వేసిన. ఇది కూడా సాధారణంగా జానెడ్ పైన ఉన్నది ప్రతి గొల. మళ్ళీ దీని వడ్లను చూస్తే కలర్, అంటే మనము రైతులం పంట పండిస్తే మన రైతుకు కూడా సంతోషం ఉండేటట్టు ఈ కలర్ కనిపిస్తున్నాయి. మరి చాలా అందం ఉన్నాయి, దిగుబడి కూడా బాగా వెళ్ళేటట్టున్నాయి. ఎత్తు వంగడము, మరి ఏ మందులు లేకున్నా జీవామృతము, పంచామృతము, వేప నూనె, టైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇటువంటి రకాలు నేను దాదాపు 4-5 సార్లు పిచికారి చేయడము, బకెట్ల చల్లడము, ఈ విధంగా చేస్తేనే ఇంత బాగా వచ్చింది. మరి ఇదే భూమిలో 3-4 సంవత్సరాల తర్వాత ఈ భూమి కోలుకున్న తర్వాత ఇంకా 100% మంచి అవుతుంది. మరి రైతులు మందులు లేకుండా వండదన్న ఉద్దేశంలో ఉన్నారు. మరి దీన్ని చూసి అందరూ ఈ ప్రకృతి కాలంలో వంగడాలు తీసుకొని వేసుకుంటే మనం తింటే ఆరోగ్యంగా ఉంటాం, ఈ గడ్డి కూడా పశువులకు వేస్తారు ఉద్దేశంతో ఇక్కడ నేను ఇన్ని వంగడాలు వేయడం జరిగింది. దీని పేరు కాలావట్. అంటే ఈ కాలావట్ అనే బియ్యము మనము రోజు తింటే అసలు క్యాన్సరే రానియదట మనిషికి. ఈ ఏంటి క్యాన్సర్ బియ్యం అంటారు దీన్ని, అంటే క్యాన్సర్తో పోరాడే గుణ బియ్యం అంటది. మరి అటువంటి వడ్లు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇది కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. కొంచెం వడ్లు మోటు ఉన్నాయి, అంటే మోటా బియ్యం తింటే కేరళ వాళ్ళు చాలా మంచిదని చెప్తారు. మరి మనం సన్న బియ్యం కావాలని కోరుతాం, మనకు ఎక్కువ ఇక్కడ సన్న బియ్యాలు కోరుతారు. మరి ఇది మోటా రైసు, ఇది చాలా అద్భుతమైన వెరైటీ. మరి ఈ వెరైటీ పంట కూడా బాగానే వస్తుంది. ఈ పంటలను ఇది ఇంకా దాదాపు ఇంకొక 15 రోజుల దాకా ఉంటాయి ఈ పంటలు. మరి ఇవన్నీ వంగడాలు రైతులు చూడాలనుకుంటే ఈ గూపనపల్లి గ్రామంలో ఈ వెరైటీలు అన్నీ ఉన్నాయి, వచ్చి చూడొచ్చు. దీని పేరు హల్లి బట్ట. ఇది కూడా ఒక్కొక్కటే కర్ర వేయడం జరిగింది. ఇది కూడా అయితే అద్భుతం ఉన్నది. దీని మొదల్లో మొత్తం బ్లూ కలరు, ఇక చెరుకు గనెల లెక్క, సేమ్ చెరుకు గనెల లెక్క. ప్రతి దానికి చెరుకు గనేసుకుని చెరుకు తింటే ఎట్లుంటుందో అట్లా ఈ పొలం ఉండడం జరిగింది. ఇట్లాంటి పైదాకా అంటే దాదాపు 2 ఫీట్ల ఎత్తు దాకా గనెలు ఉన్నాయి, పెద్ద పెద్ద జాయింట్ గనెలు. మళ్ళీ మొత్తం కింద బ్లూ కలరు గొల కూడా చాలా అద్భుతంగా ఇడిచింది. ఈ వడ్లు ఎట్లున్నాయంటే సగము ఎర్రగా సగం తెల్లగా కనిపిస్తున్నాయి. మరి పూర్తి మక్కిన తర్వాత ఎట్లా ఉంటుందో, వరి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది వెరైటీ. రైతులు వచ్చి చూసి చాలా సంతోషపడతారు ఇటువంటి వెరైటీలను. ఇది రెడ్ రైస్ ప్లస్ మెడిసినల్ అంటారట, కేరళ కాడ ఎక్కువ పండిస్తారట ఈ వెరైటీ. ఇది 100 రోజుల లోపట్నే కోతకొస్తుంది.
ఇది నేను పూర్తిగా కుదిరిపోయిన తర్వాత ఉంచి కోయడం జరిగింది. ఈ వెరైటీ అక్కడ ఔషధాలు కలుపుతారని చెప్తారు కేరళలో. మరి తక్కువ రోజుల్లో పంట వండాలా, ఆరోగ్యంగా ఉండాలా అంటే ఈ వంగడం రైతులు పెట్టుకోవచ్చు. చాలా తొందరగా వస్తుంది పంట. దీని పేరు రాజ్భోగ్. ఇది దాదాపు 150 రోజుల పంట లెక్క కనిపిస్తుంది. దీర్ఘకాలిక రకము. ఈ వంగడం రాజ్భోగ్ అంటే వెనకటి కాలంలో రాజులేది అని చెప్తున్నారు మీటింగ్లలో. మరి ఇంత మంచి ఆహారమా మనం కూడా ఎందుకు పెట్టద్దు, మన నిజామాబాద్ జిల్లా ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ వంగడం చేయడం జరిగింది. ఇది కూడా ఆరుతడిగానే పండిస్తున్నా చాలా బాగుంది. ఇది మంచి పిలకలేసింది, ఎత్తు రకము, చాలా బాగుంది. దీని పేరు గ్రీన్ సూపర్ రైస్. ఇది మన ప్రపంచంలోనే వరి పరిశోధన స్థానము ఫిలిప్పీన్స్ దేశంలో ఉన్నమాట, చాలా పెద్ద ఎత్తున. అక్కడ ఇరి అనే సిటీలో ఈ వంగడం కనిపెట్టిండ్రు. దీని పేరు GSR అంటే గ్రీన్ సూపర్ రైస్. ప్లస్ దీని వంగడం పేరు ZGY1. ఈ వంగడం అంటే 4 నెలల లోపలనే కోతకు వస్తుంది. చాలా పొట్టి రకము. మరి వాళ్ళు ఏమంటున్నారంటే ఆ సైంటిస్టులు, ఇది ప్రపంచంలో అన్ని భూములలో తట్టుకునే వెరైటీ, అందరూ వేసుకోవచ్చనే ఉద్దేశంతో అక్కడ రైతు సదస్సు ఏర్పాటు చేసిండ్రు. ఆ రైతు సదస్సులో ప్రపంచ దేశాల నుంచి ప్రతి ఒక్కొక్క దేశానికి 2 రైతులను పిలిచిండ్రు. మన భారతదేశం నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఒక రైతు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రైతు, ఇద్దరు పోవడం జరిగింది. అక్కడ వంగడాలు చూసి అక్కడి నుంచి కొన్ని తీసుకొచ్చి నాకు కూడా ఇవ్వడం జరిగింది. వేస్తే చాలా పొట్టి ఉంది, కానీ దిగుబడి మరి నాకు అంత ఆశాజనంగా అనిపిస్తలేదు. మరి మామూలుగా బాగానే ఉంది, ఏ రోగాలు ఏం లేవు. దీని పేరు కుదరత్ -3. ఈ వంగడం ఉత్తరప్రదేశ్లో లాండి అనే ఒక చిన్న పల్లెటూరు గ్రామంలో రఘువంశ అనే ఒక రైతు సొంతంగా తయారు చేసిన విత్తనం ఇది. ఇటువంటి విత్తనాలు వరి వంగడాలలో 4-5 రకాలు తయారు చేసిండు. నేను అక్కడ వారణాసి ఆయన పొలంలో మీటింగ్ పోయి 3 రోజులు శిక్షణ పొందిన. ఆ శిక్షణ పొందినప్పుడు ఇది చాలా పొట్టి వంగడము, మీ ఆంధ్రప్రదేశ్, మీ తెలంగాణలో కూడా చాలా పడుతుందని కొన్ని విత్తనాలు ఇవ్వడం జరిగింది. మరి అది ఇక్కడ వేసి చూస్తే ఇక్కడ ఈ పక్క వెరైటీల కన్నా అద్భుతంగా ఉన్నది వరి. చాలా పొట్టి వంగడము, మంచి పిలకలు కూడా వేసింది. వచ్చిన రైతులందరూ చూసి కూడా ఈ వంగడం విత్తనాలు కావాలని అందరూ కోరుతున్నారు. అంటే ప్రకృతి వంగడము, పాతకాల వంగడము, దిగుబడి వెళ్ళే వంగడము, ఏ మందులు లేకుండా చాలా పండుతుంది. దీనికి ఏ రోగం లేదు, చాలా బాగుంది. అందరూ కూడా దీన్ని చూసి చాలా సంతోషపడుతున్నారు. దీని పేరు అరుగులోయ. ఇది నేను 3 సంవత్సరాల నుంచి ఈ భూమిలో వేస్తున్నా. ఎప్పుడు వేసినా చెరుకు మట్టల లెక్క చిన్నగా సక్సెస్ఫుల్గా మంచిగా తయారవుతుంది ఈ వంగడం. ఇది విశాఖపట్నంలో అరకులోయ అనే గిరిజనులు చాలా ఉంటారు. అక్కడ గిరిజనులు వర్షాధారంగా అంటే అట్టేరు ప్రకారంగా వాళ్ళు ఆ భూములల్లో, ఆ పడిది భూములలో గుట్టబల్ల పొంటి అడిగితే అదే వండుతాడట. మరి మనక్కడ ఎట్లా వండుతున్న ఉద్దేశంతో నేను తీసుకొచ్చి కొన్ని విత్తనాలు తీసుకొచ్చి చేయడం జరిగింది. దీనికి కూడా ఏ రోగం, ఏ నొప్పి లేదు, చాలా బాగుంది వంగడం, సక్సెస్ఫుల్గా ఉంది వంగడం. ఈ వంగడమే వేరే రైతులకు ఇచ్చిన చౌక భూములు వేసిండ్రు, అద్భుతంగా ఉంది వరి. దీని పేరు చిన్ని పొన్ను. ఇది తమిళనాడులో చాలా మంది రైతులు పండిస్తున్నారు. ఇది చాలా పొట్టి వంగడము. ఇది అన్ని రోగాలకు తట్టుకునే వెరైటీ. ధనియాల టైప్ ఉంటాయి. దీని పేరు ఎక్కువ వస్తుంది, ధనియాల వడ్లు అని చెప్పచ్చు. పొట్టి వంగడము 120 రోజుల లోపటి అంటే 115 రోజుల్లో కోతకు వస్తుంది. మరి ఏ రోగాలు ఏం లేవు, చాలా మంచిగా గొలవిడిచింది. ఎత్తు దగ్గరగా చాలా బాగుంది వెరైటీ. ఇది మొన్ననే కోయడం జరిగింది. దీని పేరు మెడిసినల్ రెడ్ రైస్. ఇది దాదాపుగా నేను 4 సంవత్సరాల నుంచి పండిస్తున్నా. ఇది 90 రోజులనే కోతకు వస్తుంది. ఈ వడ్లు మంచిగా ఒక కలర్గా గీతలు ఉంటాయి. పొట్టి వంగడము. ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో కేరళ ఆయుర్వేద హాస్పిటల్ ఉంది. అక్కడ ఈ బియ్యమును పౌడర్గా దంచి వాళ్ళ ఔషధాల్లో కలిపి మసాజ్ చేసేటప్పుడు ఆ ముల్లె కట్టి ఆ ముల్లెలో వేడి చేసుకుంటూ మసాజ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఈ బియ్యం కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరి నేను కూడా ఇవి ఓపించుకొని తింటున్నా. చాలా బలమైన ఫుడ్, చాలా బాగుంది. తొందరగా రైతులకు తొందరగా వండాలంటే ఈ పంట వేసుకోవచ్చు. ప్లస్ మళ్ళా దీని బియ్యం కూడా మనకు చాలా తాకత్తు, ఔషధ గుణాలతో కూడా బియ్యం కాబట్టి రైతులు ఈ వంగడం పండించుకొని తింటే తొందరగా వస్తుంది. రైతులు ఆరోగ్యంగా, అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ప్లస్ ఈ గడ్డి కూడా పశువులకు ఎత్తే మంచి ఆనందంగా తింటాయి. దీని పేరు చిన్న బుడుమ వడ్లు. ఇది జహీరాబాద్లో, మెదక్ జిల్లాలో జహీరాబాద్లో మహిళా సంఘాలని DDS అని ఆ మహిళలు వర్షాధారంగానే భూములలో చల్లుతారు, అదే పండుతుంది. మరి నేను కూడా అక్కడ అలా సంక్రాంతికి, ప్రతి సంక్రాంతికి పాతకాల పండుగ అని అక్కడ ఎడ్ల బండ్లతోని ఊరేగింపు చేసి చాలా బ్రహ్మాండంగా పాతకాల పండుగ చేస్తారు. ఆ పండుగ అక్కడ వెళ్ళినప్పుడు ఈ వెరైటీ నేను తీసుకురావడం జరిగింది. ఇది కూడా 90 రోజుల పంట. వడ్లు నల్లగా ఉంటాయి,
బియ్యం ఎర్రగా ఉంటాయి. బియ్యం కూడా చాలా బలమైన బియ్యము. ఈ ప్రకృతి వంగడాలలో అన్నీ మంచి బియ్యమే. కాకపోతే బియ్యం తెల్లగా ఉంటే కొంచెం పోషకాలు తక్కువ ఉంటాయట, బియ్యం ఎర్రగా ఉంటే యాంటీబయాటిక్ అంటే బాగా బలమైన బియ్యం అని ఈ ప్రకృతి పెద్దలు చెప్తుంటారు. ఈ వంగడం కూడా కొంచెం ఎత్తు వంగడం, అంటే పొట్టిగా లేదు, కొంచెం ఎత్తు వంగడము. ఇది మందు వేయకుండా అడ్డం పడిపోయే గుణం ఉన్నది దీనికి. ఇప్పటిదాకా చూసిన వంగడాలన్నీ దాదాపు నేను 60 రకాల వంగడాలు భారతదేశంలో సేకరించడం జరిగింది. 60 రకాల వంగడాలల్లో ఒక్క వడ్లిత్తులో 2 బియ్యపిత్తులు కవల పిల్లలు ఎక్కువ ఉంటాయని చెప్పిండ్రు ఒకటి. రెండవది కోమన్, దాని పేరు బియ్యం నీళ్ళు వేస్తే గంటలు అన్నమైపోతాడు, వంట చేసే అవసరం లేదు. అటువంటి ఇంకా బాస్మతిలో కస్తూరి, రెడ్ బాస్మతి, ఇటువంటి రకాలు అన్నీ తెచ్చిన 60 రకాలలో 10 రకాలు మొలక శాతం రాలేదు. రాకపోయినా 10 వెరైటీలు వేయలేకపోయినా, లేక మొలక రక. ఇప్పుడు 50 రకాలు వేసిన. మరి 50 రకాలు ఇంత కష్టపడి భారతదేశం అంతా ప్రతి రాష్ట్రంలో అభ్యుదయ రైతుల దగ్గర తిరిగి సేకరించాలంటే ఒక్క పావు కిలో వెంబడ దాదాపు 150-200 రూపాయలు ఖర్చు వచ్చింది నాకు. మరి అట్లా సేకరించి ఈ చౌడు భూములలో, ఈ కొత్తగా 20 మందులు పోసిన భూములలో మరి ఈ ప్రకృతి అంటే ఈ రోజులలో ఏమంటున్నారంటే కెమికల్ పోస్తే వర్షాలకు నీళ్ళు ఎక్కువ తాగుతాయి, కెమికల్ పోసిన పంటలలో నీళ్ళు కూడా ఎక్కువ తాగుతాయి పంట. ప్లస్ కెమికల్ పోసినలో వేడి ఎక్కువ ఉంటుంది, వారం రోజుల లేట్ వస్తుంది కెమికల్ పోసిన పంటలలో. మళ్ళీ రోగాలు ఎక్కువ ఉంటాయి, మనకు సహాయం చేసే మిత్రపురులని చనిపోతాయి. అటువంటి ఆహారం, మందు చల్లిన ఆహారం మనం తింటే పోషకాలలో ఏముంటలేదు కాబట్టి వట్టి నాసి రకం బియ్యం తింటున్నాం. అటువంటిది తింటే మనం ఆరోగ్యంగా ఎట్లా ఉంటాం? కెమికల్ లేకుండా వండించుకొని తినాలా, మన భారతదేశం అందరం ఆరోగ్యంగా ఉండాలని ఇటువంటి వంగడాలు ఇక్కడ తీసుకొచ్చి మన నిజామాబాద్ జిల్లాలో ఈ 50 రకాల వరి వంగడాలు వేయడం జరిగింది. ఇందులో ఒక 5-6 వంగడాలు అంటే సెట్గాలే, అంటే ఫెయిల్ అయినాయి. మరి 50 వంగడాలల్లో 6 వంగడాలు ఫెయిల్ అయినా 44 వంగడాలు చాలా సూపర్గా ఉన్నాయి. మరి రైతులు కెమికల్ లేకపోతే పండది, కొంచెం యూరియా తక్కువ వెళ్తే పొలం ఎర్ర ఉంటుంది, అసలు ఎట్లా పడుతుంది, అసలు కెమికల్ లేకపోతే వండదే అన్న ఉద్దేశం దాకా రైతులందరికీ బలంగా నాటకపోయినారు. 50 ఏళ్ల కింద పండించిన రైతులు ఇప్పటికీ బతికున్నారు, వాళ్ళందరికీ తెలుసు మందులు లేకుండా పడతాయని. ఇప్పుడు మందులు బాగా అలవాటు చేసినాయి కాబట్టి మందు అయిపోతే బెంగటి వెళ్తున్నాయి. అంటే బాగా కళ్ళు తాగి కళ్ళు బంద్ చేస్తే ఆడికి ఎట్లా ఆరోగ్యం క్షీణిస్తుందో ఈ భూములు కూడా అట్లా అలవాటు పడిపోయినాయి. కాబట్టి అటువంటి భూములల్లో ఈ పథకాల వంగడాలు వేస్తే తట్టుకొని ఈగి మనకు దిగుబడి వెళ్ళే శక్తి ఇచ్చే వంగడాలు ఇక్కడ తయారున్నాయి. మరి ఇప్పటిదాకా చెప్పిన వంగడాలు చాలా బాగున్నాయి. ఈ వంగడాలన్నీ రైతులు ఒక ఎకరం వేసుకొని మీరు తిని ఈ గడ్డి పశువులకే ఇస్తే పశువులు తిని మంచి ఆరోగ్య రకంగా పాలిస్తాయి, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మీరు తిన్న తర్వాత వినియోగదారులు మీరు ఇంత మంచిగా ఎందుకున్నారంటే మరి ఈ పాతకాల వంగడాలు కెమికల్ లేకుండా పండించడం అని చెప్తే వాళ్ళు అడిగితే మనం కూడా ఎక్కువ మొత్తం వండించి తగిన గిట్టుబాటు ధర తీసుకుని మనం కూడా వండించి అందరికి ఇస్తే అందరు ఆరోగ్యంగా ఉండి మన భారతదేశం సస్యశ్యామలంగా ఉండి మనం ప్రపంచములే ఆరోగ్యంగా ఉంటే అన్ని పనులు చేసుకోగలుగుతాం. కాబట్టి ఇటు వంగడలు వండించుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. భూమాతను కాపాడాలను అవుతాము, పశువులను కాపాడాలను అవుతాము. అన్ని పిట్టే ఇప్పుడు జీవరాశులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పిట్టలు వచ్చి పక్కపొంటి కెమికల్ వాడిన బియ్యం తింటలేవు, వడ్లు తింటలేవు, మా దగ్గరనే వచ్చి ఈ పిట్టలు తినేస్తున్నాయంటే అందులో ఎంత చక్కదనం ఎంత తీపిదనం ఉండదో ఆ ప్రకృతికి అర్థమైపోతుంది. కాబట్టి అందరు దీన్ని ఆలోచించి ఇటువంటి వంగడాలు వేసుకొని అందరు ఇటువంటి ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుచున్నాను. చిన్ని కృష్ణ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఏనాడో విన్నాం మాటే అంతే తప్ప రైతే రాజు అంటే రాజు ప్రజల గురించి ఆలోచిస్తున్నట్టుగా చిన్ని కృష్ణ గారు ఆహారమే ఔషధంగా మార్చి ప్రజలందరూ సుఖపడాలా, ఆరోగ్యంగా ఉండాలా, బలంగా ఉండాలా, అప్పుడు సమాజం బాగుపడుతుందన్న ఉద్దేశంతో అనేక కష్టపడి మేము అతను 25 సంవత్సరాల క్రితం చూసాం. అప్పుడు అనుకున్నాం ఈయన 50-70 ఏళ్ళ వయసు గలవాడేమో అని అనుకున్నాం. కానీ తన ప్రయత్నం వల్ల ఈరోజు ఒక యువకుడిలాగా చిన్న వయసులాగా ఈరోజు మనం అతన్ని చూసి మనం 20-30 ఏళ్ళ వయసులాగా కనబడుతున్నాడు. ఆనాటికి ఈనాటికి ఆయన ఆరోగ్యంలో కూడా చాలా మార్పు వచ్చింది. నిజంగా తను సొంతగా ప్రాక్టికల్గా చేసి ఆహారాన్ని ఔషధంగా మార్చి ఆహారం ఏళ్ళు తీసుకోవాలి. తను నాకు కూడా కొన్ని బియ్యం ఇస్తే నేను తిన్నాను, పీడికెడు బియ్యం తినండి సార్, సాయంత్రం వరకు మీరు ఎంత హుషారుగా ఉంటారో అని అన్నాడు. ఆ
పిడికెడు బియ్యం తీసుకుపోయి నేను కూడా ప్రాక్టికల్ చూశాను. వన్నది తిని ఆ రోజు నాకు ఎందుకో స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అయిపోయాను. కాబట్టి ఇలాంటి ఆనందమైన జీవితాన్ని అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో తను కష్టపడుతూ అందరి మేలు కొరకు ఈ రైతు రాజులాగా ఆలోచన చేసి, అందుకని అందరికీ మనకు సుఖపడాలన్న ఉద్దేశం తనలో ఉన్నది. కాబట్టి భగవంతుడు తనకి ఆయురారోగ్యాలు నిండుగా ఇవ్వాలని, ఇలా అందరికీ మేలు చేయాలని ఆశిస్తున్నాను. తన ఆరోగ్యం కోసం ఒకప్పుడు యోగా కోసం వచ్చాడు. నేను యోగాలు వచ్చిన తర్వాత ఆరోగ్యం అయినా మరి తిండి కూడా ఆరోగ్యం కావాలి కదా. ఈ తిండి కూడా ఆరోగ్యంగా ఉంచాలని అంటే మరి తన సొంత ఊరిలో చింతలూరులో పంటలు తీస్తూ, అది కూడా ఎరువులతోనే ఏ మందులు వేయకుండా తీస్తూ, తన మళ్ళీ కొడుకులని చదివిస్తూ కష్టపడి ఉన్నత చదువులు నేర్పి బయట దేశాలు ఉన్నన్నా కానీ నా దేశంని వదలొద్దు, నా దేశంలో సేవ చేయాలనే దృక్పథంతో ప్రతి దేశానికి వెళ్ళి అక్కడ పంటల గురించి తెలుసుకొని మన నిజామాబాద్ జిల్లాలో మరి ఇక్కడ కేశపూరు ఒక శివారు లోపల మరి అనేకమైనటువంటి ఔషధమే తయారు చేస్తున్నాడు. అంటే పంటలో ఔషధం ఇస్తున్నాడు. మనకు మందులు లేకుండా జీవితం గడపచ్చు అనేది 60 రకాలకు 10 రకాలు దాంట్లో పోను ఇప్పుడు 50 రకాలు అన్నటువంటి మనకు ఈ ధాన్యముని మనకి ఇచ్చాడు. అయితే రైతులు కూడా మీ అందరికీ మనవి, రైతులకు ఇక్కడ పండించిన పంటని చూసి ఎట్లా పండించిండని తెలుసుకొని మీరు కూడా కొన్ని తీసుకెళ్ళి మరి ప్రజలందరికీ కూడా ఆరోగ్యం అందియాల. మేము యోగ ద్వారా ఎట్లా ఆరోగ్యం ఇస్తున్నామో మరి ముఖ్యమైనది యోగ చేసినా మరి తిండి ఆరోగ్యంగా లేనిది యోగ కూడా మరి సరిగా మనకు సహకరించదు. కాబట్టి దయచేసి అందరూ గుర్తుంచుకొని రైతే రాజుగా బతుకుతూ అందరినీ రాజులో బతికించి ఏ రోగం లేకుండా రోగ నివారణ శక్తిని ఇచ్చే ఈ యొక్క పంటను తీసి పండించి ఇవ్వాలని మరి మీడియా K6 ద్వారా తెలియపరచడం ఏంటంటే మా యొక్క చిన్ని కృష్ణుడు గారు అందరికీ ఇటువంటి ఔషధం అందిస్తుండగా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి అలా కుటుంబాన్ని కాపాడాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ చిన్ని కృష్ణుడు అనేసి మన చింతలూరుకి వెళ్ళి గుప్పన్పల్లి ప్రాంతంలో 4 ఎకరాల ప్లేస్ తీసుకొని దేశానికి కానీ మన ప్రాంతానికి కానీ మన రాష్ట్రానికి కానీ పనిచేసేటట్టుగా ఆరోగ్యవంతంగా ఉండేటట్టుగా పంటలు పండేయడం అనేది గర్వకారణం అనేది కనిపిస్తుంది. ఇలాంటి రైతు ఇలాంటి పంటలు పండేయడము తనను చూసి 10 మందే కాదు, మన దేశంలో మన రాష్ట్రం మన ప్రాంతాలలో కలిసి కనీసం ఒక 10% మంది అన్నా కానీ ఇట్లా పంటలు పండించారు అనుకో దేశానికి రాష్ట్రానికి ప్రాంతానికి అన్నిటి విధాలా బాగుంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ ప్రాంతం ఎక్కడంటే మన నిజామాబాద్ పట్టణానికి జస్ట్ ఒక 3-4 కిలోమీటర్ల దూరంలోనే గుప్పన్పల్లి నుంచి కేశాపూర్ పోయే రూట్లో రైలు పట్టాల పక్కకే ఉంటుంది. ఇక్కడ వచ్చి సందర్శిస్తే అందరికీ రైతులకు కూడా అవగాహన వస్తుంది. ఇలాంటి పంటలు పండించడం వల్ల ఆరోగ్యం గురించి నడక యోగా వగేరా ఏదైతే అది చేస్తారో ఈ ఆహారంలో కూడా ఒక తీరు అనేది వస్తే పాతకాలం నాటి మందులు ఫర్టిలైజర్ ఈ కెమికల్స్ ఇవన్నీ మన ఫెర్టిసైజ్ మెడిసిన్స్ వాడకుండా పండిస్తుండు. కాబట్టి దీంట్లో ఎంతో ఆరోగ్యకరంగా పంట వెళ్తుంది, ఆరోగ్యం కూడా చాలా రకంగా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి పంటలు అందరూ పండియాలనేసి నేను కోరుకుంటున్నాను. చాలా రైతుల్లో వచ్చి ఇక్కడ దీన్ని సందర్శించి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. దేశానికి సేవ చేసిన వాళ్ళం అవుతాము, రైతులకు ఒక మంచి పేరు వస్తుంది. ఈ వరి రకాలు వేయడం అనేది చాలా గర్వకారణము. చిన్ని కృష్ణుడు ధన్యవాదాలు తెలుపుతున్నాను.